మీ అనాలోచిత అలాగే మీ దుర్మార్గపు పరిపాలనకి ఫలితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కే పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఏళ్లగా విద్యార్థుల కోసం చెల్లించలేదు. వాటి పరిస్థితి అలానే ఉంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకునే రోజుకి ₹1 కూడా దోచుకున్న దొంగవి నువ్వు. మీరు రైతు సమస్యల పట్ల, విద్యుత్ సమస్యల పట్ల ఆందోళనగా మీ మొహాలకు సిగ్గనిపించడం లేదా? మరి చర్చకు రండి. దమ్ము, ధైర్యం, మగతనం మీ కాడుంటే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మీ అరాచక పరిపాలన వలన, మీ చేతగానితనం వలన ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, ఎన్ని ఇబ్బందులు ఈరోజు పడుతుందో అంకెలతో సహా మీకు చూపిస్తాము. చేతనైతే చర్చకు రండి. రోడ్లెక్కి స్టంటులు చేయటం కాదు. ఇంకొకసారి రోడ్లెక్కితే ఇక్కడే నిలదీస్తాం ఈ వైసీపీ నాయకుల్ని. ఖబర్దార్, ఇక్కడే గల్లా పట్టుకొని సమాధానం అడుగుతాం. మీరు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు? రైతుల కోసం మీరేం చేశారు? 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చారు ఈ రాష్ట్రంలో? ఇన్ని రకాలుగా రైతుల్ని, అన్ని వర్గాల్ని, సప్లా నిధుల్ని మళ్లించారు. అన్ని వర్గాల్ని మోసం చేశారు. ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. నిరుద్యోగ యువతని మోసం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా రోడ్లెక్కుతారా? ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు మిమ్మల్ని. డ్వాక్రా మహిళల రూపాయి పొదుపుని కూడా దోచుకున్నాడు. సిగ్గనిపీటలా? కాబట్టి ఈరోజు నిన్న దిశ మీటింగ్ జరిగింది. గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో కృష్ణదేవరాయలు గారు అనేక సమస్యల మీద మేము చర్చించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు. రైతుల భూములను దోపిడీ చేసిన వాళ్ళు మీరు. వరికపూడిసెల ప్రాజెక్టు తేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని 1కి 4 సార్లు సవాలు చేసిన రామకృష్ణారెడ్డి, సిగ్గుందా నీకు? మొన్న మాట్లాడావు కదా ఎన్నికల్లో, నేనంటూ ఓడిపోతే రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకుంటానని. గుర్తు లేదా నీకు? ఈ సిగ్గులేని నాయకుడా మీకు ఆదర్శం వైసీపీ నాయకులారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఖబర్దార్. ఈరోజు కూడా శాంతియుతంగా ఉంటే పల్లెల్లో మా వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కటి సంగతి తేలుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఒక్కరోజు అవకాశం ఇస్తే ఊర్లో బయట పారిపోతారు. సమాజం ప్రశాంతంగా ఉండాలి. పల్నాడులో ఫ్యాక్షన్, దుర్మార్గపు ఆనవాళ్ళని తుడిచివేయాలి అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు 4.5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ గిరిజన సంక్షేమ స్కూల్ని తీసుకొచ్చాం. మొన్న ఎర్రగొండపాలెం కనెక్టివిటీ రోడ్డును దాన్ని స్థాపన చేశారు. 25 కోట్ల రూపాయలతో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొని వచ్చారు గౌరవ ఎంపీ గారు. 120 కోట్ల రూపాయలతోటి ఒక 4 రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. అభివృద్ధి 2 గిరిజన హాస్పిటల్స్ తీసుకొని వచ్చాం. 100 పడకల ఆసుపత్రి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వరికపూడిసెల ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది.
సామాజిక న్యాయం అంటే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం చేసే పని వలన ఉపయోగం జరిగినప్పుడే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని పార్టీల వారికి, అన్ని ప్రాంతాల వారికి అది న్యాయం జరిగినప్పుడే అది సామాజిక న్యాయం అవుతుంది తప్పితే మీలాగా బస్సు యాత్రలు చేస్తే సామాజిక న్యాయం రాదు. ఈరోజు మేము తెచ్చే ప్రాజెక్టులో ఆ సాగునీరు లబ్ధి పొందేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు, అన్ని మతాల వారు ఉంటారు. మేము తీసుకురాబోయే హాస్పిటల్స్లో అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇలాగా ఈరోజు మా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అనేక మంది వస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా మేము సంతకం పెట్టి పంపిస్తూ ఉన్నాం.